ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ బ్లాగ్స్ తెలుగు. సో తిరుపతి బ్లాగ్స్ చూసారు కదా. సో తిరుపతి బ్లాగ్స్ ఏంటంటే కొంచెం తిరుపతిలో చాలా రెస్ట్రిక్షన్స్ తిరుమలలో ఉండడం వల్ల మనకి బ్లాగ్స్ చేయడానికి అయితే సరి కుదరలేదు. సో ఈ రోజు నుంచి అయితే మాత్రం మంచి బ్లాగ్స్ అయితే మేము ముందుకు రాబోతున్నాయి. సో నేను ప్రామిస్ చేస్తున్నా, లుక్ కొంచెం తేడాగా ఉందని చూడకండి, దేవుడిది కాబట్టి. సో ఈ రోజు నుంచి ఇంక ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాం. సో గెట్ రెడీ. ఈరోజు మనం అయితే వన్ ఆఫ్ ద హోలియెస్ట్ ప్లేస్ అయినా హిందూస్ అందరూ చాలా సేక్రెడ్గా ఫీల్ అయ్యి పూజ చేసే ప్లేస్ వచ్చేసి అరుణాచలం అనమాట. ఆ ప్లేస్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అరుణాచలం మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అంటారు. తమిళనాడులో వచ్చేసరికి అరుణాచలం అనేది తమిళనాడులో ఉంటుందన్నమాట. దాన్నే తిరువన్నమలై అంటారు. సో మనమైతే ఈరోజు అరుణాచలం అయితే ఫస్ట్ ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను మీకు ఆ ప్లేస్ చూపించడానికి. అది ఆ ప్లేస్ యొక్క హిస్టరీ అనేది మనం వెళ్తూ మాట్లాడుతున్నాం. చాలా పెద్ద హిస్టరీ ఉన్న ప్లేస్ అనమాట. సో ఎట్లా ఉంటుంది అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మీకు కూడా. సో ఇదనమాట మనకు వచ్చేసి నేషనల్ హైవే 6 NH6 అనమాట. ఈ హైవేలో అయితే మనం కాణిపాకాన్ని బైపాస్ చేయబోతున్నాం. ఈరోజు మన జర్నీలో వీలైతే కాణిపాకం కూడా కవర్ చేస్తాం ఈవినింగ్ టైంకి. సో ఫస్ట్ అయితే మన అరుణాచలం అయితే రీచ్ అవుతాం. చుట్టుపక్కల వ్యూస్ చూస్తారా ఎంత బాగున్నాయి. కొండలు, ఎక్కడ చూసినా కొండలు. చిత్తూరు అంటేనే హిల్స్కి ఫేమస్ కదా. మొత్తం చుట్టూరు కొండలే చూస్తున్నారు కదా. స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక 40 కిలోమీటర్స్ ముందర అనమాట. లంచ్ కోసం అయితే ఆగాము ఒక డాబా దగ్గర. సో డాబా చూపిస్తాను చూడండి. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. వచ్చేసి తేజ హోటల్ అని ఉంది కదా, ఇక్కడే అనమాట మేము ఆగింది. కరెక్ట్ 40 కిలోమీటర్స్ ముందర అనమాట తిరువన్నమలైకి. ఇదనమాట మేము మాట్లాడుకున్న వెహికల్ వచ్చేసి. అరుణాచలం తిరువన్నమలై అరుణాచలేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, అదే రాజగోపురం అనమాట. అక్కడి నుంచి మన లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాం. దర్శనం చేసి వచ్చిన తర్వాత మిగతా విషయాలు అనేవి మాట్లాడుతున్నాం. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అవ్వడానికి మొత్తం అరుణాచలేశ్వర స్వామి దర్శనం అండ్ అమ్మవారి దర్శనం అవ్వడానికి 1 అవర్ పట్టిందనమాట టైం అనేది. సో ఇప్పుడు ఈ మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఎర్రని కొండనే అరుణాచలం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని తెలుగు వాళ్ళు అరుణాచలం అని, తమిళ వాళ్ళు తిరువన్నమలై అని పిలుస్తూ ఉంటారు. ఇది తమిళనాడులో ఉన్న తిరువన్నమలై అనే ప్రాంతంలో ఉంది. ఈ కోవెలకైతే చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఉన్న శివుణ్ణి సాక్షాత్తు అగ్ని స్వరూపం అని అయితే అంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు మరియు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అలా గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలని తీరిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారు అని నమ్ముతారు. ఈ గుడి చరిత్ర, ఈ గుడి ప్రాంగణంలో కూడా 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇదే రాజగోపురం. దీనికి మొత్తం అరుణాచలం టెంపుల్కి 4 గోపురాలు ఉంటాయన్నమాట. 4 దిక్కులకి 4 గోపురాలు అన్నట్టు. అసలు అరుణాచలం అంటే చలం అంటే కొండ అనమాట. ఇక్కడ అరుణాచల గిరి ఉంటుంది, కొండ. సో ఆ కొండనే అరుణాచల కొండ అంటారనమాట. సో అరుణాచలంలో చలం అంటే కొండ అనమాట. చూసారు కదా, ఇది ఈ 4 గోపురాలు ఉంటాయన్నమాట. 4 గోపురాలకి 4 పేర్లు అయితే ఉన్నాయి, 4 విశిష్టలు అయితే ఉన్నాయి. మొత్తం
11 అంతస్తులు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క గోపురం కూడా. ఇదే అరుణాచలంలో ఉండే రమణ మహర్షి ఆశ్రమం రమణాశ్రమం. సో దర్శనం అది అయిపోయిన తర్వాత సెక్యూరిటీ అయితే అరుణాచలం మెయిన్గా దేనికి ఫేమస్ అంటే గిరి ప్రదక్షిణకి అనమాట. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు అండ్ ప్రతి నెల పౌర్ణమి నాడు కూడా జనాలు చాలామంది భక్తులు అరుణాచలం అయితే వస్తారనమాట. దేనికోసం అంటే గిరి ప్రదక్షిణ కోసం. సో ఈ గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే చెప్పులు విడిచేసి 14 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్తుంటారు. సో గిరి ప్రదక్షిణ చేస్తే చేసిన పాపాలన్నీ తీరిపోయి ఆరోగ్యాలతో ఉంటామని చెప్పేసి అని నమ్మకం అనమాట. సో ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే చాలా నియమాలు పాటించాలన్నమాట. పాటించి చేయాలి. చెప్పులు అయితే పాదరక్షలు ఎప్పుడు ధరించకూడదు. సో ఎవరు కూడా ఏదో టైంపాస్ అన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేయాలని అయితే చెప్తుంటారు. సో ఈ గిరి ప్రదక్షిణలో మనకైతే 8 లింగాలు అయితే మనకి దర్శనం చేసుకోవచ్చు అనమాట. 8 లింగాలు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని అర్థం అనమాట. సో ఒక్కొక్క లింగాన్ని కూడా మేము దర్శించుకుంటూ ఇప్పుడు నీకు చెప్పుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. సో మనం 8 లింగాన్ని కూడా దర్శించుకుందాం. ఫస్ట్ లింగం నైరుతి లింగం అనమాట. నైరుతి లింగం దగ్గరికి అయితే మనం వచ్చాం. చూపిస్తాను చూడండి అలా ఉన్నదని. సో ఇదే మనకు వచ్చేసి నైరుతి లింగం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మనకు వచ్చేసి నైరుతి లింగం. 1 ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. పంచభూతాల్లో ఒకటైన ఇదనమాట కదా, అదేనమాట మనకు వచ్చేసి నైరుతి లింగం. ఇంకా ఇలాంటి లింగాలు 8 ఉన్నాయన్నమాట చుట్టూ గిరి ప్రదక్షిణలో. ఈ 14 కిలోమీటర్ల కొండ చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణలో ఇలాంటి లింగాలు 8 అయితే ఉన్నాయన్నమాట. ఒక లింగ దర్శనం అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో లింగ దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ సాధువులే అనమాట. ఇదే వచ్చేసి రెండో లింగం అనమాట, సూర్యలింగం. ఈ లింగాన్ని సూర్యుడైతే ప్రతిష్ఠించాడు అనమాట. అందుకే దీనికి సూర్యలింగం అనే పేరు అయితే వచ్చింది. లోపలికి రికార్డింగ్ ఎలా ఉంటుందో లేదో తెలియదు. వీలైనంత వరకు రికార్డింగ్ అయితే నేను చేస్తాను. వచ్చేసి వరుణలింగం అనమాట. ఈరోజు మనం చూసిన వాటిలో 3వ లింగం అనమాట. దీన్ని వరుణదేవుడు అయితే ప్రతిష్ఠించాడనమాట. ఇది వచ్చేసి మనకి వాయులింగం అనమాట. వాయుదేవుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని. ఇది మొత్తం ఈ టెంపుల్ యొక్క వ్యూ అయితే. మన 5వ లింగం వచ్చేసి చంద్రలింగం అనమాట. సో ఈ లింగాన్ని అయితే చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పేసి అని వీళ్ళ నమ్మకం అనమాట ఇక్కడ. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి చంద్రలింగం, దర్శించుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుబేర లింగం అనమాట. ఈ లింగాన్ని వచ్చేసి కుబేరుడు అయితే ప్రతిష్ఠించాడని చెప్పి వీళ్ళ నమ్మకం. సో కోవులు అయితే మాత్రం ఇదన్నమాట. సో లోపల రికార్డింగ్ అయితే అలా లేదు. వచ్చేసి మనకి మోక్ష ద్వారం అనమాట.
వచ్చేసి ఈశాన్య లింగం అన్నమాట. సో ఇది అరుణాచలానికి ఈశాన్య దిక్కులో ఉంటుంది. సో అందుకే ఇది ఈశాన్య లింగం అన్నమాట. ఇదిగోండి టెంపుల్ చూసారు కదా, ఇవి కొన్ని లింగాలు అన్నమాట. సో ఇంకా చాలానే అయితే ఉన్నాయి. మాకు టైం సరిపోవటం లేదు కాబట్టి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది అరుణాచలం వరకు అయితే. సో ఈరోజు అరుణాచలంలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ నేనైతే తెలుసుకున్నా. మ్యాక్సిమం మీకు కూడా చెప్పాననే ఫీలింగ్ నాకైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అది వెల్లూరు డిస్ట్రిక్ట్లో శ్రీపురంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కలుసుకుందాం.